తెలుగు తల్లి లాంటిది, అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే అవసరం ఉంటుంది. హిందీ అలా కాదు నాన్న, తండ్రి లాంటిది. అర్థమైందా? అంటే నువ్వు ఒక్కసారి నీ రాష్ట్రం దాటి బయటికి వెళ్ళావా, మినిమం కూడా నీకు హిందీ అనేది తెలుగు అనేది హెల్ప్ చెయ్యదు. నువ్వు తెలుగు నీ ఇంటి అవసరం, నీ ఇంటి దాకానే. ఒక్కసారి నువ్వు హిందీ నేర్చుకో, దునియా అంటే ఎక్కడికైనా వెళ్ళినా సరే, దునియా అంటే మరి దునియా కాదు, మన ఇండియా మొత్తం తిరగవచ్చు. అందుకే నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ హిందీ నేర్చుకో. అర్థమైందా? హిందీ అనేది నాన్న లాంటిది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఉపయోగపడుతుంది. చిన్న అవసరం అని, పెద్ద అవసరం అని, దట్ ఈస్ ద మ్యాండేటరీ. అర్థమైందా? తెలుగు అనేది ఉంటుంది. నేను ఐ రెస్పెక్టెడ్ తెలుగు. అర్థమైందా? అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలో నెంబర్స్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, అర్థం చేసుకోవడం నేర్చుకోండి కనీసం. లేదు అంటే మాత్రం బహుత్ టఫ్. అగో అలాగే అవుతాడు. ఆడనేం పట్టించుకోకండి. చెప్పాను కదా, విమల్ పలుకులలో కేసరి, అది పట్టించుకోకండి.